వ్యూవర్స్, మనం వచ్చేసి వర్షం అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. గేమ్ ఇది. విషయ పరిచయం ఏంటంటే 6 ఋతువుల్లో వర్ష ఋతువు అనేటువంటి ఒకటి. మనకు వర్షము ప్రకృతిలోని అనేక అంశాలతో చేరి చివరికి ఎలా మిగులుతుందో తెలుపుతున్నటువంటి ఈ గేమ్ అనమాట. మనకు ముఖ్యమైనటువంటి పాఠం ఇది. మనకు వర్షము సాధారణంగా పడితే మనకు వచ్చేసి పొలాల్లో మనకు మంచి పంటలు అనేటువంటిది పండుతాయి. వచ్చిందండి, వచ్చింది, జోరుగా వర్షం వచ్చింది, నింగి నేలను కలిపింది, పిల్లా పాపను పిలిచింది, పిల్లా పాపలను అందరినీ పిలిచింది, భూమి బుట్ట తడిపింది, భూమిని బుట్టని మొత్తం వచ్చేసి ఇంటిని అన్నిటినీ తడిపేసింది, వాగు వంక పారింది, వాగులు వంకలు అన్ని దగ్గరలో వచ్చేసి పారుతూ ఉంది, నీళ్ళు వచ్చేసి నేలకు దప్పిక తీరింది, ఆ యొక్క నేల యొక్క దాహాన్ని తీర్చింది, ఎండల వేడిని ఆపింది. ఎండలు ఎక్కువగా కాస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క వర్షం పడినప్పుడు మనకు వచ్చేసి ఆనందాన్ని ఇస్తుంది. బావులు నదులు చేరింది, తాగే నీటిని కూర్చుంది. మనకు వచ్చేసి బావులు నిండినాయి, నదులు నిండినాయి, మనకు కావాల్సినటువంటి నీరు అనేటువంటిది మనకు అందింది. డ్యాములన్నిటినీ నింపింది, కరెంటు కోతను కూడా తీర్చింది. ఎందుకంటే డ్యాముల్లో నీళ్లు కానీ ఎక్కువగా ప్రవహించినట్లయితే మనకు కరెంటు సమస్య కూడా ఉండదన్నమాట, విద్యుత్ సమస్య కూడా ఉండదు. పొలాన్ని హలాన్ని కలిపింది, పంటలు పైరులను ఇచ్చింది. పొలాన్ని హలము అంటే ఆ యొక్క పొలాన్ని దున్ని మనకు కావలసినటువంటి పంటలు పైరులు అనేటువంటిది ఇచ్చింది ఈ యొక్క వర్షము. తర్వాత కూలీ నాలి పెంచింది, అందరి ఆకలి బాపింది, అంటే అందరి ఆకలిని తీర్చిందనమాట. కూలి చేసుకునే వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం అనేటువంటి సాగు చేసి కావలసినటువంటి పంటను పండించి భూమి పొరలకు జారింది, అంతర్జలంగా మారింది, బాగా నీళ్లతో నిండిపోయిందనమాట. మొత్తము జీవన గంగయ్య నిలిచింది, భావితరాలకు మిగిలింది. ఈ యొక్క నీరు వర్షం కానీ పడినట్లయితే మనకు ఎన్ని సమస్యలు అనేటువంటి తీరిపోతున్నాయో చూడండి. ఇప్పటి వర్షం పడాలంటే మనం చెట్లని నాటుదాము. కొత్త పదాలు చదవండి. అంతర్జలము, జీవనగంగ, డ్యాము, నింగి, పొరలు, భావితరాలు, వర్షము, వంక, వాగు, హలము. అర్థాలు వచ్చేసి నింగి ఆకాశము, హలము అంటే నాగలి, పొలం దున్నడానికి రైతులు వాడేటువంటి ఒక పరికరము, బాపింది అంటే తీర్చింది, అంతర్జలము భూమి లోపల ఉండేటువంటి నీరు. ఈ యొక్క పాఠంలో ప్రాసపదాలు వచ్చేసి పొలము, హలము, జారింది, మారింది. మిగతా వాటిని మనము తర్వాత తయారు చేద్దాం. జంట పదాలు భూమి, బుట్ట, కూలీ నాలి,